హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భార్గవ్ వ్లాగ్స్. నేనైతే ఇప్పుడు కటింగ్ చేయించుకోవడానికి అయితే వెళ్తా ఉన్నాను. ఖతర్లో హెయిర్ కటింగ్ సెలూన్స్ ఏ విధంగా ఉంటాయో నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు నేను చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఇప్పుడు హెయిర్ కటింగ్ సెలూన్కి అయితే స్టార్ట్ అయ్యాను. జుట్టు అయితే చాలా బాగా పెరిగిపోయింది. ఈరోజు ఫ్రైడే అంటే ఖతర్లో వీకెండ్, అందువలన రోడ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. వీడియోలో కనిపిస్తున్న మాస్క్ని రీసెంట్గా కట్టారు. ఇంకా 12కి నమాజ్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మాస్క్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది. సఫారీ హైపర్ మార్కెట్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సూపర్ మార్కెట్ ఇన్ ఖతార్ అని చెప్పుకోవచ్చు. ఇందులో A to Z ప్రతి ఒక్క గ్రాసరీస్ అన్నీ దొరుకుతాయి. ఇంకా మాల్లోకి ఎంటర్ అవుతుంటే ఎంట్రన్స్లో ఉన్న స్లైడింగ్ డోర్ పైన అయితే ఏదో అడ్వర్టైజ్మెంట్ అయితే వేశారు. ఈ అడ్వర్టైజ్మెంట్ ఏందంటే, ఈ మాల్ లోపల ఎవరైనా 50 ఖతరీ రియాల్ స్పెండ్ చేస్తే వాళ్ళకి కొన్ని కూపన్స్ ఇస్తారు. ఆ కూపన్స్ పైన మీ పేరు, పాస్‌పోర్ట్ నంబర్, ఇంకా ఖతర్ ఐడీ నంబర్ రాసి ఒక బాక్స్ ఉంటది. ఆ బాక్స్‌లో అయితే వేయాలి. వీళ్ళిచ్చిన డేట్స్ ప్రకారంగా లక్కీ డ్రా అయితే తీస్తారు. ఆ లక్కీ డ్రాలో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి టొయాటో రైస్ కార్స్ అయితే ఇస్తారు. మీరు వీడియోలో చూస్తున్న కార్ టొయాటో రైస్. ఎవరైతే లక్కీ డ్రాలో విన్ అవుతారో వాళ్ళకి ఇదే కార్ ఇచ్చేది. ఈ కార్ గురించి తెలుసుకోవాలంటే ఇది ఒక ఇండోనేషియన్ మేడ్ కార్. ఇది ఒక స్మాల్ కాంపాక్ట్ ఎస్యూవీ. ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీంట్లో 2 ఇంజిన్ టైప్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, మరొకటి వచ్చేసి 1.2 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్. దీని సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఖతార్లో టొయాటో కార్స్కి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ కార్ ఇండియాలో లాంచ్ అయితే మంచి పాపులారిటీని సంపాదించుకుంటుంది. ఇండియాలో సుజుకి కార్స్ ఎంత పాపులరో ఖతార్లో టొయాటో కార్స్ అంతే పాపులర్. ఈవెన్ సెకండ్ హ్యాండ్ కార్స్ కూడా మంచి డిమాండ్ ఉంటుంది. కటింగ్ ప్రైసెస్ మరియు కటింగ్ షాప్స్ గురించి చెప్తానని చెప్పి కార్ల గురించి చెప్తానాడని అనుకోవద్దండి. ఏదో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా నేను హెయిర్ కటింగ్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. లోపలైతే ఈ విధంగా ఉంది. ఫ్రైడే మార్నింగ్ అవడం వల్ల చాలా ఖాళీగా అయితే ఉంది. లేకపోతే ఎప్పుడు జనాలతో నిండిపోయి ఉంటుంది. ఈ సెలూన్ పెట్టిన వాళ్ళు మంచి తెలివిగా అయితే ఆలోచించి పెట్టారు. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, మాల్కి వచ్చిన తర్వాత గ్రాసరీస్ ఆర్ షాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ హెయిర్ కట్ కోసం సపరేట్గా షాప్కి అయితే వెళ్లాల్సిన పని లేదు. అన్నీ ఇవే మాల్లో అయితే ఉన్నాయి. హెయిర్ కటింగ్ ప్రైసెస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మీరు మెనూలో క్లియర్గా చూడొచ్చు. హెయిర్ కటింగ్కి అయితే 15 ఖతరీ రియాల్ అవుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 345 రూపాయలు. సేవింగ్కి కూడా అదే ప్రైస్ అయితే పెట్టారు. ఇంకా మిగతా ప్రైజెస్ని మీరు ఒకసారి కన్వర్ట్ చేసి చూసుకోండి. మీరు చెప్పండి, ఈ ప్రైజెస్ మన ఇండియాతో కంపేర్ చేస్తే ఎక్కువనా తక్కువనా? హెయిర్ కటింగ్ చేసే వాళ్ళందరూ కేరళ వాళ్ళు. వీళ్ళని చూస్తుంటే నాకు కటింగ్ చేసే వాళ్ళలాగైతే లేరు. ఒక్కొక్కరు మోడల్స్ ఉన్నట్లున్నారు. ఇంకా 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత అయితే నా టర్న్ అయితే వచ్చింది. హెయిర్ కటింగ్కి ముందర అయితే ఈ విధంగా ఉన్నాను. కటింగ్ చేసే అతను అడిగాడు ఎలా చేయాలని చెప్పేసి. నేనైతే నార్మల్గా చేయని చెప్పాను. హెయిర్ కటింగ్కి తర్వాత అయితే ఈ విధంగా ఉన్నాను. హెయిర్ కటింగ్ ఎలా చేశాడో కింద కమెంట్ చేయండి. నాకైతే చిన్నప్పటి నుంచి వైట్ హెయిర్ అయితే ఉన్నాయి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.